సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. బాలి వివాహరహిత గ్రామంగా అంకుసాపూర్ గ్రామం ఎంపిక. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డికి ప్రశంసా పత్రం అందించిన తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రి చందన. తంగలపల్లి మండలం రామచంద్రపురం గ్రామంలో భూ సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్. దివంగత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకార ధోరణికి నిదర్శనంగా నిలుస్తోంది వెల్లడించిన బీఆర్ఎస్ నాయకులు. సిరిసిల్లలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు. పలువురు ఫోటోగ్రాఫర్లు సన్మానించిన సంఘం నాయకులు. ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారం చేస్తున్న మెడికల్ మాఫియాపై తమ పోరాటం కొనసాగిస్తామని వెల్లడించిన ప్రజా ఆరోగ్య పరిరక్షణ పోరాట సమితి నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాలి వివాహరహిత గ్రామంగా తంగలపల్లి మండలం అంకుసాపూర్ గ్రామం ఎంపికైనట్లు అధికారులు వెల్లడించారు. ఏసీపీ సిఆర్ మెంబర్ చంద్ర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తంగలపల్లి మండలం అంకుసాపూర్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డికి ప్రశంసా పత్రం డిక్లరేషన్ అందించారు. ఈ సందర్భంగా పాలకవర్గాన్ని సన్మానించారు. అలాగే జిల్లాలోని 260 గ్రామ పంచాయతీలను మిగతా మున్సిపాలిటీలను చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్, చైల్డ్ ఫ్రెండ్లీ మున్సిపాలిటీ తీర్చిదిద్దాలని జిల్లా సంక్షేమ అధికారికి బాలల హక్కుల మిషన్ వాత్సల్య విభాగానికి జిల్లా యంత్రాంగానికి సూచించారు. ఈ సందర్భంగా అంకుసాపూర్లో బాలి వివాహాలు జరగలేదని గ్రామ పంచాయతీ కార్యదర్శి ధృవీకరణ పత్రం అందించారు. దాన్ని మెడికల్ డిపార్ట్మెంట్ లో క్రాస్ వెరిఫికేషన్ చేయడం జరిగిందన్నారు. 18 ఏళ్లలోపు బాలికల్లో 0 ప్రెగ్నెన్సీ రేటు నమోదైందని తెలిపారు. బాలల హక్కుల సమాజంలో జరుగుతున్న వివిధ రకాలైన మోసాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం, జిల్లా పంచాయతీ అధికారి జయశీల, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ అంజయ్య, రెవెన్యూ డివిజనల్ అధికారి డి శ్రీధర్ బాబు, డిఎస్పీ నాగేంద్రచారి, ఎంపీడీఓ, తహసీల్దార్, ఎంఈఓ, ఇతర అధికారులు ఉన్నారు. బాల్య వివాహాలు బతుకులాగా కదా. ఈ 2 క్యాంపెయిన్స్ లో ముఖ్య ఉద్దేశం ఏంటి? పిల్లలకి పెళ్లిళ్ళు జరగకూడదు, చిన్న వయసులోనే పెళ్లిళ్ళు జరగకూడదు. సో దానిలో భాగంగా ఈ గ్రామానికి నన్ను తీసుకురావడానికి కృషి చేసినటువంటి ఈ గ్రామస్తులందరికీ, ముఖ్యంగా వెనకాల కూర్చున్న పెద్దలు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరికీ పేరు పేరు వచ్చిన, ముఖ్యంగా మీ సర్పంచ్ గారికి, మీ సెక్రటరీ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా పెద్ద విషయం, మీకు చాలా చిన్న విషయంగా కనిపిస్తుండొచ్చు, కానీ నా మట్టుకైతే ప్రతి బిడ్డ మన బిడ్డే, ప్రతి ఒక్క జీవితం చాలా ముఖ్యమైనది. ఇంతమంది పిల్లల జీవితాల్లో మీరు వెలుగులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. వాళ్ళ చదువు కోసం మీరు పడుతున్న ఈ శ్రమ కావచ్చు, పట్టుదల కావచ్చు, వీటన్నిటికీ కూడా మీ అందరికీ నేను అప్రిషియేషన్స్ తెలియజేసుకుంటున్నాను. సో నా ఉపన్యాసం ప్రారంభించే ముందు మొదటగా మన జిల్లా కలెక్టర్ గారు, ఆనరబుల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గారు గరీమా అగర్వాల్ గారు తన ప్రత్యేకమైనటువంటి కృషి ద్వారా, ఎందుకంటే ఇందాక సార్ చెప్పారు నేను రెగ్యులర్గా వస్తున్నాను అని, దీనిలో నా స్వార్థం కూడా ఉంది సార్. నేను ఈ జిల్లా అమ్మాయిని, నా తల్లి గారి కుటుంబం ఇక్కడ, మీరందరూ కూడా మా ఏమంటారు అమ్మగారి ఇంటికి వచ్చిన ఫీలింగ్ నాకు రాజన్న సిరిసిల్ల వస్తే. సో చాలా సంతోషం వస్తుంది. ఈ గాలి పీల్చుకోవడం, ప్రకృతి గురించి మన సర్పంచ్ గారు చెప్పారు, ఈ గాలి పీల్చుకోవడం నాకు చాలా ఇష్టం, మీ అందరితో కలవడం నాకు చాలా ఇష్టం. సో దానిలో భాగంగా నేను ఇక్కడ రావడానికి, ఈ మన అంకుసాపూర్ గ్రామాన్ని చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ విలేజ్గా డిక్లేర్ చేసినందుకు మొదటగా మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో సార్ రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తుంటారు సార్ మహేష్ సార్. అన్ని యాక్టివిటీస్, షీ టీమ్ కావచ్చు, మన ఆపరేషన్ స్మైల్ ముస్కాన్ టైంలో యాక్టివ్గా చేసే ఇనిషియేటివ్స్ కావచ్చు, స్కూల్లో చేసే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఫోకస్ లేదు. పెళ్లి చేయాలి, ఒక అయ్య చేతిలో పెట్టాలన్న ఆలోచన మాత్రమే వాళ్ళకు ఉండేది.
కానీ తర్వాత మనకి ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు కదా యాక్ట్స్ గురించి, PCMA అంటాం, చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ గురించి చెప్పారు. సో ఈ యాక్ట్ అనేది వచ్చిన తర్వాత కంపల్సరీగా ఆడపిల్ల వయసు 18, మగపిల్లల వయసు 21 అనేది మనం యాక్ట్ ద్వారా మనం కంపల్సరీగా ఆ ఏజ్ దాటిన తర్వాతే పెళ్లి చేయాలి అని. కానీ నేను ఇప్పుడు చెప్తున్నాను, 18 ఏళ్ళు దాటగానే పెళ్లి చేయకండి, ఇది జరిగింది కదా అని. వాళ్ళు చదవనియండి, వాళ్ళు అనుకున్నటువంటి గోల్ని వాళ్ళు రీచ్ అయ్యేదాకా వాళ్ళు చదవడానికి మీరు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. తల్లిదండ్రులుగా, తాతలుగా, నానమ్మలుగా, అమ్మమ్మలుగా మీరందరూ కూడా మీ పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మీరు ఎఫర్ట్స్ పెడతారని నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా ఇందాక పిల్లలు వచ్చి నిలబడ్డారు, ఒకరు లాయర్ అన్నారు, ఒకరు డాక్టర్ అన్నారు, ఒకరు టీచర్ అంటున్నారు, ఒకరు కలెక్టర్ అంటున్నారు. మన జిల్లాని చూస్తే కూడా ఈ రోజు మన కలెక్టర్ ఒక విమెన్. సో విమెన్ ఎంపవర్మెంట్ జరగాలంటే ఇందాక సార్ చెప్పినట్టు అది ఇంటి నుంచే సాధ్యమవుతుంది. మన ఇంట్లో ఉన్నటువంటి మన బిడ్డని మనం నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా మనము వాళ్ళకి పూర్తి మద్దతు ఇచ్చిన రోజు వాళ్ళు గోల్ వాళ్ళు రీచ్ అవుతారు. పిల్లలందరూ కూడా గొప్పగా ఆలోచిస్తారు. పిల్లలందరూ కూడా వాళ్ళ ఎదుగుదలలో వాళ్ళకి పూర్తి స్థాయిగా నమ్మకం వాళ్ళకు ఉంటుంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్ళకి మనము సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది ఫోకస్గా మనం అందరం ముందుకెళ్ళాలి. ఇక చైల్డ్ మ్యారేజ్ సమస్య అంటే ఒట్టి బాల్య వివాహం కాదు, అది ఆ బిడ్డ ఆరోగ్యం సమస్య, అది ఆ బిడ్డ భవిష్యత్తు సమస్య, ఆ బిడ్డకు సంబంధించినటువంటి ఎకనామిక్ సస్టైనబిలిటీ సమస్య, డెవలప్మెంట్ సమస్య, ఆ పిల్ల భవిష్యత్తుని పూర్తిగా నాశనం చేసేది బాల్య వివాహం. సో దాని నుంచి మన జిల్లాలో మొదటిగా ఈ అంకుసాపూర్ గ్రామాన్ని మనము డిక్లేర్ చేసుకోవడం అనేది ఇది చాలా గొప్ప విషయం. మన గ్రామంలో ఉన్న ప్రతి అమ్మాయి భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్కి వెళ్తుంది అనే నమ్మకం. ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఇక్కడ వచ్చి నిలబడ్డప్పుడు ఒక కలెక్టర్ని చూడాలని ఆశపడుతున్నాను, ఒక లాయర్ని చూడాలని ఆశపడుతున్నాను, ఒక డాక్టర్ని చూడాలని ఆశపడుతున్నాను, ఒక పోలీస్ ఆఫీసర్ని చూడాలని ఆశపడుతున్నాను. నా ఆశను మీరందరూ నెరవేరుస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నాను. మీరందరూ కూడా బాగా చదవాలి, గొప్పగా ఆలోచించాలి, ఉన్నతంగా ఎదగాలి, దేనికి భయపడకూడదు. చైల్డ్ మ్యారేజ్ సమస్య గురించి ఇందాక సార్తో మాట్లాడుతున్నప్పుడు, చైల్డ్ మ్యారేజ్ అనేది ఒక్క బాల్య వివాహం అనేది ఒట్టి పెళ్లికి సంబంధించింది కాదు, దానికి కనెక్టెడ్ మిగతా చట్టాల ఉల్లంఘన కూడా ఉంది. బాల్య వివాహం జరిగితే అది 18 సంవత్సరాల లోపు వివాహం కాబట్టి దాన్ని గవర్నమెంట్ నుంచి అన్ని ఫెసిలిటీస్ అనేది అందుతున్నాయి. గవర్నమెంట్ నుంచి ఏం ఫెసిలిటీస్ అందుతున్నాయి? ఫుడ్ వస్తుంది, బుక్స్ వస్తున్నాయి, యూనిఫామ్ వస్తుంది, కిట్ ఇస్తున్నారు, హైజీన్ కిట్, అన్నీ కూడా మనకి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే, ఇంత మంచి ఫెసిలిటీస్ మనకి ఇచ్చి ఇంత మంచి టీచర్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళడానికి మన పిల్లల్ని ఎంకరేజ్ చేయట్లేదు? ఆ ప్రశ్న మనం అందరం వేసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసి గవర్నమెంట్ స్కూల్లోనే, నాతో సహా నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. ఈరోజు మీ మధ్యలో ఉన్నాను. నేను మీ నుంచి వెళ్ళిన అమ్మాయిని, అదందరం గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇక్కడున్న మన పిల్లల్ని, మన పాపల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఇక్కడున్న మనందరిది. వాళ్ళని కూడా వాళ్ళకి ఏది ఇష్టం, వాళ్ళు ఏది ఆశించారో దానికి వాళ్ళని ముందుకు పంపించాలి. గవర్నమెంట్ నుంచి మనకు ఆఫీసర్స్ అంతా అవైలబుల్ ఉన్నారు. నేను చూసిన అన్ని జిల్లాలలో అందరూ అంటారు నీ జిల్లాని నువ్వు ఎక్కువ సెంటిమెంట్ చూపుతాను. నిజంగా చెప్పాలి అంటే మంచి ఆఫీసర్స్ ఉన్నారు మనకి ఇక్కడ జిల్లాలో. కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మిగతా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏ టైం 24/7 నాకు కాల్ చేయగానే అందుబాటులో వస్తారు, అప్డేట్స్ ఇస్తారు. సో ఇక్కడ బాల్య వివాహం లేనటువంటి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ గ్రామం అనే కాదు, ఇక్కడ చైల్డ్ లేబర్ సమస్య ఉండకూడదు. ఇక్కడ ఏ విధమైనటువంటి పిల్లలకు సంబంధించిన అబ్యూజెస్ అనేవి ఉండకూడదు. ప్రతి ఒక్కరూ ధైర్యంగా, నిర్భయంగా మన విలేజ్ లెవెల్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీకి ఇన్ఫార్మ్ చేయాలి ఏ సమస్య వచ్చినా. సో దీన్ని త్వరలోనే మనం చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ గా డిక్లేర్ చేసుకోవాలి. సో ముందు మనకి ఒక పని పెట్టి నేను వెళ్దామని అనుకుంటున్నాను. మీ ఆధ్వర్యంలో ఈ గ్రామాన్ని ఫ్యూచర్లో మీరు 1 year తీసుకుంటారో నాకు తెలీదు. మన DW గారు మీకు ఇండికేటర్స్ ఇస్తారు. దాంట్లో బాలలు స్కూల్కి వెళ్ళాలి, పనుల్లోకి వెళ్ళకూడదు. ఎవరిపైన హింస,
అబ్యూస్ అనేది జరగకూడదు, ట్రాఫికింగ్ అనేది ఉండకూడదు. లవ్ లెటర్స్ ఉండొచ్చునా? పిల్లలు ఉండకూడదు. నో ఫర్ లవ్. దిస్ ఈజ్ నాట్ రైట్ ఏజ్. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు బాగా రీల్స్ చూస్తుంటారు. ఇప్పుడు మనం అనుకుంటాము గ్రామంలో మన అమ్మమ్మల్ని వాళ్ళని అడగండి. నేను కూడా మీలాగా ఇట్లాంటి గ్రామంలోనే పుట్టి వెళ్ళాను. కొత్త వాళ్ళు వస్తే ఎవరు మీరు అని అడిగేవాళ్ళు. సో గ్రామం చుట్టూదా ఇప్పుడు మన కర్ర పట్టుకొని ఉన్నారు కదా, కొత్త వాళ్ళు వస్తే కర్రతో కొట్టి పంపడానికి వాళ్ళు కర్ర పట్టుకొని ఉన్నారు. ఓకే, మిమ్మల్ని అందరినీ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు, కానీ పాపం వాళ్ళు మీరు చూసే ఫోన్లో ఉన్నటువంటి ఆ కంటెంట్ నుంచి మిమ్మల్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు. ఫోన్కి దూరం ఉండండి, స్క్రీన్ టైం తగ్గించండి, రీల్స్ చూడడం తగ్గించండి, అన్నోన్ వాళ్ళతో తెలియని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి. స్ట్రేంజర్ ఈజ్ డేంజర్. వాళ్ళు మంచిగా మాట్లాడతారు ఫోన్లో మీరు ఫ్రెండ్ చేసుకుంటారు, మీ ఫొటోస్ పంపించమంటారు, తర్వాత మీ పైన ఆన్లైన్ అబ్యూస్ కాదు. సో ఈ అర్బనైజేషన్లో భాగంగా మైగ్రేషన్ అవుతుంది. వేరే వేరే ప్రాంతాల నుంచి చాలా మంది మన ప్లేసులకు వస్తున్నారు, మన జిల్లాలకు వస్తున్నారు, మన గ్రామాలకు వస్తున్నారు. సో వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు అందరు వచ్చిన వాళ్ళు, కానీ జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత. మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం మన బాధ్యత. సో సమస్య అనేది ఒకటి బాల్య వివాహమే కాదు, మిగతా చాలా సమస్యల నుంచి కూడా మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క బిడ్డ నా బిడ్డే. ఊర్లో అనుకుంటాం కదా, పేర్లు పెట్టి పిలుచుకుంటాం కదా, వరుసల పేర్లు, చిన్నాన్న, పెద్దనాన్న, వదిన, అన్న, తాత, బాబాయ్ అని కదా. అదేం చెప్తుంది? గ్రామం అంతా ఒక కుటుంబం కదా. సో మీ గ్రామం అంతా ఒక కుటుంబంగా, ఒక యూనిటీగా ఇంతసేపు ఓపికగా కూర్చొని వింటున్నారు, ఇంతసేపు ఓపికగా వచ్చారు. మీ కృషికి, మీ పట్టుదలకి, మీరు చేసుకున్నటువంటి డిక్లరేషన్కి, కలెక్టర్ గారి అప్రూవల్కి నా వంతు కృషిగా నేను మన దేశ స్థాయి వరకు కూడా మన గ్రామాన్ని ఒక బెస్ట్ మోడల్ గ్రామంగా, ఒక సక్సెస్ఫుల్ మోడల్గా హైదరాబాద్లో మన మినిస్టర్ గారికి కావచ్చు, తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్, మన పంచాయతీరాజ్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ కావచ్చు, సో ఎంటైర్ డిపార్ట్మెంట్స్, అట్లాగే నేషనల్ లెవెల్లో కూడా మీ గ్రామం పేరు సక్సెస్ స్టోరీగా చేసి పంపించడానికి నా వంతు కృషి నేను చేస్తానని నా తరఫున మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పిల్లలందరికీ నా ఆశీస్సులు ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. తంగలపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలో జరుగుతున్న భూ సర్వేను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ పరిశీలించారు. గ్రామంలో అధికారులు చేపడుతున్న భూమి సరిహద్దుల కొలతల్ని గమనించారు. ప్రతి మండలం నుండి ఒక గ్రామాన్ని ఎంపిక చేయగా తంగలపల్లి మండలానికి రామచంద్రపూర్ ఎంపికైనట్లు జేసీ తెలిపారు. దాదాపు 100 ఏళ్ల తర్వాత జరుగుతున్న భూ సర్వే వివరాలను పక్కాగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భూ సర్వే అధికారి, మండల సర్వే అధికారులు, సర్పంచ్ గంధం శ్రీనివాస్, గ్రామ సెక్రటరీ జీపీఓ అర్జున్, రైతు నర్సగౌడ్ తదితరులు పాల్గొన్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చినా ఏవో రైతులతో వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ సర్వే సర్వే ఓనర్ ల్యాండ్ ఓనర్ ఇదేనా? ఎన్ని ఎకరాలు? 5 ఎకరాలు 30 నాలుగు పేరు మీద ఉందా? డాడీ పేరు మీద నాకు ఇక్కడికి వస్తారు ఇటు నుంచి అక్కడ మన పక్క పట్టేనా కెనాల్ పోయింది? కెనాల్ పోయింది, కొంచెం జాగ్రత్త చూసుకోండి ఎంత పోయింది అనేది. ఎందుకంటే మళ్ళా దాకా మళ్ళీ చేస్తారు, కొంచెం ఎక్కువనే ఉంటుంది కదా. కెనాల్ ఇక్కడనే ఉంది సార్, మొత్తం కంప్లీట్ తీసేసి కెనాల్ మా ఇక్కడనే ఉంది అంతే. ఇక్కడికి ఇటు ఉంటుంది, రైతులే కొట్టేసి
ఇక ఎవరు వాళ్ళే వస్తలే కదా వాటర్ రాబోయే వరకు ఉడిపేస్తున్నారు. కంప్లీట్ గా మా మధ్యలో ఉంది మొత్తం ఎక్కడ లేదు. ఇస్తారు మళ్ళీ తీసే కెనాలు తీస్తారు కానీ మళ్ళీ తీయాలి కదా ఊడిపేసి రాలేదు. 25% ఉండదు సర్వే కాబట్టి అందరూ సహకరించాలి. మనకే మంచిది అవుతుంది కరెక్ట్గా హక్కులు సమస్యలు చెప్పండి కొంచెం. ఎంజాయ్మెంట్ ఎంత 700 జనాలు చేయండి ఫస్ట్. డైలీ ఎన్ని చేస్తున్నారు? పెద్ద ఉంటే 30 దాకా లేదంటే 10-12 అవుతుంది. ఇప్పుడు పొలాలు వేసి రోడ్ల పంట ఇబ్బంది కదా ఖాళీ అయిపోతాయనే ఉద్దేశంతో 100 సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేసాం. ఇవన్నీ మెషిన్లు శాటిలైట్ కాబట్టి ఇంచుతో కూడా కరెక్ట్గా పర్మనెంట్గా ఉంటుంది. మళ్ళీ వరకు పర్మనెంట్ ఆ పాయింట్ పెట్టేస్తే ఇంకా దానికి డిస్ప్యూటే ఉంటుంది. ధరణిలో బాగా ఇబ్బంది అయింది. ధరణిలో కొన్ని రోజులు పట్ట భూములు కూడా రావాలి పోయినా సరే. ధరణిలో స్టార్టింగ్లో కొంచెం ఉంటుంది, స్టార్టింగ్ ట్రబుల్. ఏ సిస్టమ్ పెట్టినా ప్రారంభంలో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అన్నీ ఇప్పుడు దీని ద్వారా అందరికి తెలిసేస్తుంది కదా ఎవరు ఎంత పక్కా 100% సక్సెస్. మీకు రికార్డ్ ఎట్లున్నది మళ్ళీ ఈడ మోకా మీద ఎట్లున్నారు అనేది కూడా కంపారిజన్ కూడా వస్తుంది. మనం దాంతో ఏమైనా సరిదిద్దుకునే ఉంటే ఒక రికార్డు ఒక నెంబర్ ఉండి మోకాలు పంచుకున్నప్పుడు అన్నదమ్ములు పంచుకున్నప్పుడు వేరే వేరే ఉంటారు. రికార్డుకేమో ఒక రకంగా ఉంటుంది. అవన్నీ సెట్ చేసుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎమ్మెల్యే ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహానికి రాత్రికి రాత్రి తొలగించడం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అహంకారానికి నియంతృత్వ పోకడలకు నిదర్శనమని బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకుడు కంచెల రవి గౌడ్ అన్నారు. ఈరోజు సిరిసిల్లాలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన గొప్ప నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని రవి గౌడ్ కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమ నాయకుడి విగ్రహాన్ని తొలగించినంత మాత్రాన నర్సంపేట ప్రజల గుండెల్లో ఆయనకున్న స్థానం, ఆయన జ్ఞాపకాన్ని చెరిపివేయడం ఎవరితరం కాదని స్పష్టం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబం పుట్టెడు దుఃఖంలో ఉన్న సమయంలో కనీస మానవత్వం లేకుండా ఆయన విగ్రహాన్ని తొలగించేందుకు ప్రభుత్వం పాల్పడడం అత్యంత దుర్మార్గమైన చర్య అని రవి గౌడ్ ఆవేదన చెందారు. తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యల్ని ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని రవి గౌడ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మత్తా శ్రీనివాస్, వినయ్ కుమార్, వరుణ్, రిషి కుమార్, సాయి తేజ, భాను, మణిదీప్, శశాంక్, అక్షయ్, వివేక్, సుభ్యాన్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ ఎమ్మెల్యే అయిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులచే తీసేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక అభిమాని మన అభిమానిగా అయినది విగ్రహం పెడితే వీళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమవుతుందని మేము ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మహానాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఆయన చనిపోయి పుట్టెడు దుఃఖంలో అలా కుటుంబం ఉంటే ఇలాంటి శాస్త్రాలు చేసి వాళ్ళని ఇంకా బాధ పెట్టడం జరుగుతుంది. ఎన్ని మీరు చేసిన నర్సంపేట ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉండే మహా నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. నిజంగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఎన్నో ఆయన మీద జీర్ణించుకోలేక, ఒక వ్యక్తి మీద జీర్ణించుకోలేక ఆయన విగ్రహాలు రాత్రికి రాత్రే తీసేయడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు చనిపోయిన వ్యక్తి బొమ్మను తీసేస్తే, విగ్రహాన్ని తీసేస్తే ప్రజల గుండెల్లో, తెలంగాణ గుండెల్లో, అలాగే నర్సంపేట కాన్స్టిట్యున్సీలో ప్రతి గుండెల్లో మహానాయకుడిగా నిలిచిపోయిన వ్యక్తి మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట ఉండి
కీలక పాత్ర పోషించిన మహానాయకుడు. తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే. తెలంగాణ మేధావులకు, విద్యార్థులకు అందరికి తెలిసిన వ్యక్తి, మహానాయకుడు మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. నిజంగా మీరు కాంగ్రెస్ ఇటువంటి చర్యలు తీసుకోవడం చాలా సిగ్గుచేటు. తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కటి గ్రహిస్తుందని ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తినడం జరుగుతుంది. అయ్యా ముఖ్యమంత్రి గారు, తెలంగాణలో ఒక మహానాయకుని విగ్రహం రాత్రికి రాత్రే ఏ నోటీసులు ఇవ్వకుండా మీరు విగ్రహాన్ని తొలగించడం చాలా సిగ్గుచేటని మేము మరోసారి తినడం జరుగుతుంది. నిజంగా ఆ కుటుంబం, పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబం చాలా దుఃఖంలో, పుట్టెడు దుఃఖంలో ఉంటే మీరు మళ్ళీ ఇవి విగ్రహాలు తీసేసి చాలా బాధ పెట్టినని మరోసారి తినడం జరుగుతుంది. మీరు ఎన్ని చేసినా ఎందుకు ఇంత మీరు భయపడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం వచ్చిందని మరోసారి తినడం జరుగుతుంది. మీరు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రతి తెలంగాణ గుండెలో మళ్ళా మన నర్సంపేట కాన్స్టిట్యున్సీలో శాశ్వతంగా ఉంటాడని మరోసారి తినడం జరుగుతుంది. మన నర్సంపేట కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి జరిగింది. కీలక పాత్ర పోషించిన మహానాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. నిజంగా మీరు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ అంటే భయం చొచ్చుకుందో అని సందర్భంగా అడగడం జరుగుతుంది. ఈ రోజున మా సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మినిస్టర్ అయిన హరీష్ రావు గారిని హౌస్ అరెస్ట్ చేయడం చాలా సిగ్గుచేటు. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు నిర్బంధం చేస్తున్నారు? పోలీసులచే మీరు నిర్బంధన చేయడం మానుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని కుట్రలు చేసినా, ఏది చేసినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని మెడల్ వంచేందుకు సిద్ధంగా ఉందని మరోసారి తెలియడం జరుగుతుంది. ఈ రోజు మా హరీష్ రావు గారిని అరెస్టు చేయడం, మన గృహ నిర్బంధించడం చాలా తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. అలాగే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించడం చాలా సిగ్గుచేటు చర్య. మేము తీవ్రంగా ఖండిస్తూ వెంటనే మీరు బేషరతుగా అక్కడ నిన్న నర్సంపేట కాన్స్టిట్యున్సీలో మా నాయకులను ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు మీరు బీఆర్ఎస్ పార్టీని చూసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు ఎందుకు మీరు భయపడుతున్నారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మీరు కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అక్కడ నిన్న జరిగిన బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది, అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు బేషరతుగా వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకల్ని ఈరోజు లహరి ఫంక్షన్ హాల్లో జిల్లా ఫోటోగ్రాఫర్స్ మరియు పట్టణ ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి వేడుకలను ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభించారు. ఫోటోగ్రఫీ రంగంలో 25 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సీనియర్ ఫోటోగ్రాఫర్లను శాల్వా జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. మానవ జీవితంలోని మధుర జ్ఞాపకాల్ని, సమాజంలోని సత్యాన్ని తమ కెమెరాలో బంధించే ఫోటోగ్రాఫర్ల సేవలు వెలకట్టలేనివని ఈ సందర్భంగా పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మరియు పట్టణ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, సీనియర్ మరియు జూనియర్ ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. అలాగే ఫోటోగ్రాఫర్లందరినీ ఐక్యత చాట్ చెప్పడానికి జెండా ఆవిష్కరణ కార్యక్రమం మండల వారీగా, జిల్లాల వారీగా కూడా జెండా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. నిలువు పాల్గొన్నప్పుడు ఫోటోగ్రఫీ సందర్భంగా ప్రభుత్వం కూడా సొంతంగా సశక్తిగా అప్డేట్ అంటే టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ నూతనంగా ఉన్న మార్పును ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ తన వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి వారిని రంగంలో రాణిస్తున్నారు. సందర్భంగా ఫోటోగ్రాఫర్ కూడా ఏ కుటుంబపరంగా ఆర్థికంగా ఇబ్బంది ఉంటుంది.
మీద ఆధారపడకుండా, గవర్నమెంట్ మీద ఆధారపడకుండా సశక్తిగా తనకు తానుగా బతుకుతున్న సందర్భంగా తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎవరి మీద ఆధారపడకుండా జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లందరూ ఐక్యమత్యంగా ఉండి తలా 10 రూపాయలు వేసుకొని ఒక ఫోటోగ్రాఫర్ చనిపోతే ఆ కుటుంబానికి 1,60,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నాము. ఇదంతా ఫోటోగ్రాఫర్ ఐక్యంగా ఉండేటట్టు ఫోటోగ్రాఫర్ ఇలాగే ఉండి కూడా దినదిన అభివృద్ధి చెందాలని చాలా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఫోటోగ్రాఫర్లందరూ కూడా ప్రపంచ ఫోటోగ్రఫీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఫోటోగ్రఫీ సూచనల మేరకు ఈరోజు సిరిసిల్లాలో జిల్లా ఫోటోగ్రాఫర్లు అందరూ కలిసి జెండా కార్యక్రమం మరియు కేక్ కటింగ్ కార్యక్రమము చేయడం జరిగింది. అదేవిధంగా సిరిసిల్ల స్మైల్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 25 సంవత్సరాలుగా ఫోటోగ్రఫీలో ఉండి ఫోటోగ్రఫీ చేస్తున్నటువంటి ఫోటోగ్రాఫర్లకు వారిని అభినందించి వారిని ప్రోత్సహించి వారిని సన్మాన కార్యక్రమం పెట్టినందుకు సిరిసిల్ల టౌన్ ఫోటోగ్రాఫర్లకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఆగస్టు 19 వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవం కాబట్టి ఈరోజు మేము ఇన్ని ప్రోగ్రాములు చేస్తున్నామనే దానికి లూయిస్ ఆంధ్రే గారి వారితోని మేము ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. వారి 187వ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని ఈరోజు పురస్కరించుకొని సిరిసిల్ల జిల్లాలోని ఫోటోగ్రాఫర్లు అందరూ కూడా కలిసి ఇంత మంచి ప్రోగ్రాం చేసినందుకు జిల్లా కార్యవర్గానికి మరియు సిరిసిల్ల స్మైల్ ఫోటో కార్యక్రమానికి ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుస్తూ ఇట్లాంటి ప్రోగ్రాంలు ముందు కూడా ఇంకా మంచి ప్రోగ్రాంలు చేయాలని కోరుకుంటూ ఇంతటితో ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు. నిజంగా ఈరోజు ఒక పండుగ రోజు, ప్రతి ఫోటోగ్రాఫర్కి ఒక పండుగ రోజు. ముందుగా స్మైల్ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే 25 సంవత్సరాలు నిన్న సీనియర్ ఫోటోగ్రాఫర్లకు సన్మాన కార్యక్రమం ఏదో పెట్టారో నిజంగా వారికి అభినందనీయం. మా ఫోటోగ్రాఫర్లు అందరి తరఫున వారికి కృతజ్ఞతలు. ఫోటోగ్రాఫర్లందరికీ 187వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు 25 వసంతాలు నిండిన సీనియర్ ఫోటోగ్రాఫర్లకు యూనియన్ తరఫున చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు, గౌరవాధ్యక్షుడు రాజవే విజయవంతం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ముందు చేస్తూ ప్రజలకు చేరువలో అందరికీ మంచి కార్యక్రమాలు అందిస్తామని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టాలని నేపథ్యంతో ప్రజా ఆరోగ్య పరిరక్షణ పోరాట సమితి ఆవిర్భావం జరిగిందని బుస్స వేణు తెలిపారు. ఈరోజు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తే అడుగడుగున మోసం చేస్తున్నారని సమితి నాయకులు బుస్స వేణు ఆరోపించారు. ప్రజా వైద్యుల్ని దేవుళ్లుగా భావిస్తారని, కానీ కొందరు వైద్యులు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. రోగం ఒకటైతే డాక్టర్ రాసే మందు ఒకటిగా ఉంటుందని, రాసిన మందు ఒకటి ఉంటే ఇచ్చే మందు మరొకటిగా ఉంటుందని, చిన్నగా జ్వరం వచ్చి ఆసుపత్రికి వెళ్తే 10 రకాల మందులు 20 రకాల టెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్లోని కార్పొరేట్ ఆసుపత్రుల కంటే సిరిసిల్ల ఆసుపత్రిలో బిల్లులు ఎక్కువగా వేస్తున్నారని ఆవేదన చెందారు. ఆసుపత్రిలో మోసానికి యత్నించినట్టయితే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజల పక్షాన ఉండి మెడికల్ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడి న్యాయం చేయించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. సమావేశంలో కుసుమ విష్ణు, మార్వాడి సుదర్శన్, జలకం ప్రవీణ్, కంసల మల్లేశం, భైరినేని రాము, రికుమల మనోజ్ తదితరులు పాల్గొన్నారు. రోగుల కోసం డాక్టర్లు ఇల్లు తిరిగేవారు. నేడు డాక్టర్ల కోసం ప్రజలు హాస్పిటల్ కొంటే తిరుగుతారు. మరి ఇది ఎందుకు ఏర్పడ్డది అనేది ఎవరు ఆలోచించడం లేదు. డాక్టర్లే దేవుళ్ళు అని ప్రజలు భావిస్తారు. కానీ అదే డాక్టర్లు దేవుళ్ళు అనే ప్లేస్ని విడిచిపెట్టి రాక్షసులుగా తయారై ప్రజలను పీడిస్తారు. మళ్ళా ఏ రోగానికి ఏ మందు, ఏం రాయాలి, ఏది అనేది కూడా టోటల్ అది వైద్య వృత్తికే ద్రోహం చేస్తూ, రోగం ఒకటి ఉంటే మందు ఒకటి ఉంటుంది, మరి రాసేది ఒకటి ఉంటే ఇచ్చేది ఒకటి ఉంటుంది. ముఖ్యంగా
ఈ మెడికల్ అనేది ఒక్క చిన్న జ్వరం వచ్చిందంటే 10 రకాల ట్యాబ్లెట్లు 20 రకాల టెస్టులు. ఇది దోపిడీ. ముఖ్యంగా నేను ఈరోజు మీకు చెప్పేది ఈ నూతనంగా ప్రజా ఆరోగ్య పరిరక్షణ సమితి సంస్థ ద్వారా మీకు మేము వినతి చేసుకునేది ఏంటంటే దోపిడీ ఎలా నడుస్తుంది అనేది ఎవరు కూడా ఆలోచించడం లేదు. ఎందుకంటే శరీరం బాగలేకపోతే, హెల్త్ బాగలేకపోతే హాస్పిటల్కి పోయి అయ్యో నా కొడుకు మంచిగుంటే బాగుంటుంది, నా భర్త బాగుంటే బాగుంటుంది, నేను తీసుకొచ్చిన పేషెంట్ బాగుంటే బాగుంటుంది అనే ఆలోచన విధానంతో ఆగమైతూ ఎంత డబ్బు అంటే అంత ఖర్చు పెట్టుకుంటూ కానీ రోగి బంధువులు కానీ స్నేహితులు కానీ ఉంటారు. మరి దీన్ని ఆసరా చేసుకొని మెడికల్ షాపుల ఈరోజు నేను మెడికల్ షాపుల దోపిడీ చెప్తా. ఒక్కొక్కసారి ఒక్కొక్క దోపిడీ చెప్తా. మెడికల్ షాపుల దోపిడీ ఎట్లయితుంది అంటే ఎగ్జాంపుల్ ఈ సీటు యూరోకేన్ అనేది దేశంలో అందరికీ తెలిసే మామూలు సీటు, ప్రతి షాపులో దొరికే సీటు. దీని వర్త్ 24 రూపాయలకు షాప్కి వస్తుంది. ఇది దీని వర్త్ ఎంత ఉందంటే 220 రూపాయలు మనకు రోగికి, అంటే ఎంఆర్పి రేటు 220 రూపాయలు. ఇళ్ళకి వెళ్ళి ఏం చేస్తారంటే మనం ప్రజలకు ఏదో బాగు చేస్తున్నామని ఈ 220 రూపాయలకి 10% తీసేస్తున్నారు. 20 రూపాయలు తీసేసి 200 తీసుకుంటే 24 రూపాయల సీటు 200 రూపాయలకి ఇస్తే ఎంత మార్జిన్ వస్తుంది? ఇది ఆసరా చేసుకొని ఒకడు 50% ఇస్తా అంటాడు, ఒక షాపు 20% ఇస్తా అంటాడు, ఒక 25% ఇస్తా అంటాడు, ఒకటి ఏమి ఇయ్య అంటాడు. ముఖ్యంగా మందులు అనేది మొత్తం కల్తీ తయారైనవి. శుద్ధ ముక్కలు కూడా దాన్ని పెట్టి తయారు చేసి ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుంది. మరి ఈనాడు ఇదే 1000 రేట్లు ఒక్క 10 రూపాయలు కొన్న సీటు, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇదేంటిదంటే ఇది 12 రూపాయల సీటు 10 ట్యాబ్లెట్లు వస్తాయి. ఇది ఎంత ఉంటుంది అంటే 112 రూపాయలు. 12 రూపాయల సీటు 112 రూపాయలకు ఎంఆర్పి రేటు పెట్టి అమ్ముతారు. దీని మీద ప్రభుత్వము నియంత్రణ లేదు. దేశంలో రాష్ట్రంలో రైతు పండించే పంటకు, మనం తినే పంటకు నియంత్రణ పెట్టి ప్రభుత్వాలు నియంత్రించి గిదే రేటుకు నువ్వు గిదే కింటలు అమ్మాలి, గిదే టమాటా గింతకు అమ్మాలి, బీరకాయ గింతకు అమ్మాలి, వంకాయ గింతకాయ అమ్మాలి అని ప్రభుత్వం 50% ఉన్న రైతులు, రాష్ట్రంలో 60% ఉన్న రైతుల మీద నియంత్రణ పెట్టింది తప్ప మరి తిండి కంటే ఎక్కువగా మధ్యతరగతి కుటుంబము నెలకు సుమారుగా తక్కువ 5,000 నుంచి 10,000 రూపాయలు ఈ మందుల ఖర్చులో పెడుతుంది. సంపాదన 25,000 రూపాయలు 30,000 రూపాయలు ఉంటే 10,000 రూపాయలు ఈ మందులకే ఖర్చులు అవుతున్నాయి. మరి ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం వీటి మీద నియంత్రణ ఎందుకు పెట్టడం లేదు అనేది మేము అడుగుతున్నాం. మరి ముఖ్యంగా ప్రజలు మెయిన్గా ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఒక మెడికల్ షాప్కి పోతే మెడికల్ షాప్లో బిల్లు అడగదు. తెలంగాణ మీద రాసి ఎంత అయింది అంటే మనం ఎంత ఉందో చూడము, ఎంత అవుతుందో చూడము, ఏమి ఇస్తురో కూడా చూడము. డాక్టర్ రాస్తే కంపెనీ ఒకటే అని చెప్పి ఇంకోటి ఇస్తాడు. మనకు మంచి తెలివిగలకు చదువుకున్న వాళ్ళు కూడా చెప్తాడు ఏమని, ఇదన్నా ఈ సేమ్ కంపెనీ, ఇదేం కాదే, పేరు చేంజ్ చేసి మున్నోడు కట్టి రాస్తాడని చెప్తాడు. కానీ అక్కడ మరి ఆ మందు దీనికి పనిచేస్తుందా చేయదా అని ఎవడు ఆలోచించాడు. మరి ఈసుడి పరిస్థితులలో దీని మీద సిరిసిల్ల నుంచి రాష్ట్ర లెవెల్ వరకు కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్తున్నాం. మరి ఇదే పద్ధతిలో మచ్చు కెమికల్గా ఒక 20 షాంపులు తీసుకొచ్చినా ఏది కూడా ఇలా 100% 10 రూపాయలకు 100 రూపాయలు, 10 రూపాయలకు 100 రూపాయలు కామన్ జంట మినిమం ఏదైనా సరే ఏ మెడిసిన్ తీసుకున్నా కానీ 10-15 రూపాయలకు వచ్చే సీటు 150, 200, 300 రూపాయలకు సీట్ అమ్ముతుంది. మరి దీన్ని నియంత్రించాలి. లేకపోతే మనం ప్రజలు మేల్కొని దీన్ని ఏదో రోడ్ల మీదకి వచ్చి కొట్లాడేది కాదు. ఆ టైం వచ్చినప్పుడు కొట్లాడదాం కావచ్చు, కానీ ప్రతి మహిళ కావచ్చు, ప్రతి కుటుంబంలో పేషెంట్ హాస్పిటల్కి పోయినప్పుడు కానీ, మెడికల్ షాపుకి పోయినప్పుడు కానీ మేము మీకు మనవి చేసేది ఏంటంటే ఖచ్చితంగా బిల్లు అనేది తీసుకోవాలి. బిల్లు లేని మాత్రం మందులు తీసుకోకూడదు. ఈ మెడికల్ షాపులు కూడా కాంపిటీషన్ ఉన్నాయి. 10% ఇస్తురు, 20% ఇస్తురు, 60% ఇస్తురు, 40% ఇస్తురు. నాసుడి వ్యక్తి పోతే తెలిసినోడు ఉంటే 12 రూపాయలకి వస్తే అన్న ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇంకో 2 రూపాయలకి వేసుకుంటే 15 రూపాయలకి అని ఇస్తారు. ఆ 15 రూపాయలకి ఇచ్చేది నాకు నేను సంతోషపడితే, కానీ దాని ఎంఆర్పి రేటు 150 రూపాయలు ఉంటుంది. నేను ఎందుకు సంతోషపడతాను? 150 రూపాయలు తమ్ముడు నా కోసం 15 రూపాయలకి ఇచ్చినాను సంతోషపడుతున్నాను. కానీ అది అక్కడికి కూడా ఆ వ్యక్తికి 3 రూపాయలు లాభం, ఆ 15 రూపాయల లాభం.
రూపాయల సీటు 15 రూపాయలకి ఇస్తే, కానీ కామన్ జనానికి ఆ 12 రూపాయల సీటు 150 రూపాయలకు 170 రూపాయలకి ఇస్తుంది. మరి దీని మీద మనం ఆలోచించి ప్రతి షాపులో ఈ మందు కరెక్టేనా, డాక్టర్ రాసింది కరెక్టేనా, వాడు ఇచ్చేది కరెక్టేనా అనేది ఒకటి ఆలోచించాలి. డాక్టర్లు కూడా నాకు ఎవరు వ్యతిరేకం కాదు, ఈ సంస్థకి ఎవరు వ్యతిరేకం కాదు. ఈ డాక్టర్లు కూడా మనవి చేసేది ఏంటంటే దయచేసి నొప్పి ఒకటి ఉంటే మామూలు నొప్పికి 2 టాబ్లెట్తో పోయేదానికి మీరు 10 రకాల మీ అవసరాలకు, మీ ఆర్థిక పరిస్థితికి, లేకుంటే మీ సేట్లను బలిపించడానికి, మీ హాస్పిటల్ మెయింటైన్ చేసే బలిపించడానికి ఏంటిదంటే 8-10 రకాల మందులు రాస్తారు, ఏదైనా ఒకటి కొట్టబోతాని. మరి డాక్టర్లకు తెలివి లేదా? ఏదో ఒక మందులు రాస్తారా, లేకపోతే ఆ రెండింటితో ఇడిచిపెట్టి బిజినెస్ కోసం 10 రకాలు రాస్తారా? దయచేసి డాక్టర్లు మీరు పెద్ద ఎత్తున చదువుకొని ప్రజలను మోసం చేసడానికి చదివిరా? మీరు డాక్టర్లు నాకు ఎవరు దుష్మని కాదు. దయచేసి ఈ డాక్టర్స్ కూడా ఆలోచించాలి. రోగం ఎంత ఉందో దానికి ఎంత అవసరం ఉందో అంత చేయండి. మీరు రాసే మెడిసిన్కు ఈ రోగం ఉందని ఒక 10 రకాల మెడిసిన్ రాస్తే వానికి కిడ్నీ ఫెయిల్ అవుతుంది, లేకుంటే లివర్ ఫెయిల్ అవుతుంది, లేకుంటే కడుపులో నొప్పి వస్తుంది. దాని అన్నిటికీ ఏం చేస్తారు? ప్యాంటాప్ అనేది మెయిన్గా మొట్టమొదటిది మన సంస్కృతిలో. కానీ వినాయకుడు దేవుళ్ళ మొట్టమొదటి వినాయకుడు చంద్రో పూజ, ఇదే ప్యాంటాప్ అనేది మొట్టమొదటి రాస్తారు డాక్టర్. ప్యాంటాప్ అనేది 12 రూపాయలకు వచ్చేది 153 రూపాయలకి ఇస్తారు, 15 రూపాయలకు వచ్చేది 300 రూపాయలకి ఇస్తారు. ఆ ప్యాంటాప్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతే ఇప్పుడు మేము ఒక్కొక్కసారి మేము ప్రెస్ పెట్టి ప్రజలకు చెప్పడం జరుగుతుంది. రకరకాల ఉద్యమాన్ని దీన్ని రకరకాల ప్రజల్లోకి తీసుకుపోవడం జరుగుతుంది. మరి మీరు కావాలనుకుంటే ఈ అన్యాయం ఎవరికైనా జరిగినా, ఇది చేసినా మా సంస్థకు ఇంటిమేట్ చేయగలరు. మళ్ళీ హాస్పిటల్లో హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్ల కంటే మన సిరిసిల్ల హాస్పిటల్లో డబ్బు ఎక్కువ తీసుకుంటారు. అది ఎందుకు తీసుకుంటారు? వీడికి ఉందా లేదా, మరి ఈ రోగానికి అవసరమా? మనకు మిత్రుడు చెప్పాడు, పాప అది బాధ దేవుని గరిక. పాప పుట్టిన వల్లే అదేది బాక్స్లో పెడతాడు. బాక్స్లో పెడితే ఎంత ఉంటుంది? హైయెస్ట్ 1500 నుంచి ఏ హాస్పిటల్ అయినా 3000 రూపాయలు ఉంటుంది. కానీ ఒక హాస్పిటల్లో 16,000 రూపాయలు వేసిర్రయ్యా ఒక్క రోజుకు. వాడు ఎక్కడి నుంచి కట్టాలి? ప్రజలారా మేల్కోరు మీరు అందరూ. దీని మీద మనం అనుకుంటున్నాం కాదు పాపం వాళ్ళు మనకు మంచిగానే ఇస్తున్నారు, కానీ ఇదే పెద్ద ఇప్పుడు మొట్టమొదటి దోపిడీ అనేది ప్రజల మీద దోపిడీ, హైయెస్ట్ దోపిడీ. డైరెక్ట్ తెలుసుకుని దోపిడీ జరిగేది ఇదే. ఈ దోపిడీ మీద మేమందరం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ సమస్యల కోసం, మీకోసం. ఈ మందులు ఏది ఎంత పడుతుంది అనేది మీ విలేకరులకు కూడా, పత్రికలకు కూడా అవసరం ఉంటే ఇవన్నీ మీరు తీసుకొని ప్రూఫ్తో యుక్తంగా మీరు ఫీడ్ చేసుకొని ప్రజలకు విన్నవిస్తారని మనవి చేస్తూ, మరి ఈ ఉద్యమాన్ని మేము ముందుకు తీసుకెళ్తామని కోరుతూ ఏదైతే ప్రజా ఆరోగ్య సంరక్షణ కోసం ఏర్పాటు చేసినటువంటి మా ఈ సమితి మరి ఈరోజు ప్రజల ఆరోగ్య రక్షణ కోసం కంకణం కట్టుకొని ఇక్కడ మిత్రులందరం ఒక చోటకి ఏరి మరి వారి కోసం, ప్రజల కోసం ఆలోచన చేయడం శుభపరిణామం. ఏదైతే ప్రభుత్వాలు ఏదైనా ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాల్సింది పోయి ఆ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులే మరి ప్రైవేటు ఆసుపత్రులు స్థాపించి అవి ఎట్లా ఉన్న ఆసుపత్రుల్లో అరకొర వసతులు ఉన్న ఫీజులు మాత్రం కార్పొరేట్ స్థాయిలో వసూలు చేసి ఇలా ప్రజలను ఒక జనిగల్లా పట్టి పీడిస్తూ వారి ఆరోగ్యంతో మరి వాళ్ళు ధన సంపాదన ధ్యేయంగా ఈరోజు ఆటలాడుతూ ఉన్నారు. మరి వారే కాకుండా ప్రభుత్వం కూడా మరి సిఎస్సి అనే ఒక ఆరోగ్య సంస్థకు మరి రాష్ట్ర స్థాయిలో కూడా ఒక గత ప్రభుత్వం ఏదైతే వాటికి ప్రజల బ్లడ్ టెస్టుల కోసం ఒక సంస్థకు ఇచ్చినటువంటి కాంట్రాక్టు ఈ ప్రభుత్వం కూడా మరి కొనసాగిస్తూ మరి ఏం టెస్టులు చేస్తున్నారు, మరి ప్రభుత్వ పరంగా మనం 1800 రూపాయలు చెల్లిస్తున్నాం, మరి వాళ్ళు ఏం రిపోర్ట్లు ఇస్తున్న దాని మీద కూడా అవగాహన లేకుండా కేవలం ఎన్ని టెస్టులు అయితే మరి అంత కమిషన్లు వస్తున్నాయనే ఆలోచనతో, అంటే ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న డాక్టర్లే కాకుండా మరి పరిపాలన చేసేటోళ్ళు కూడా మరి ప్రజల ఆరోగ్యం మీద వ్యాపారం చేయడం సిగ్గుచేటు. మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇకపై ఎలాంటి ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీనైనా మేమందరం కలిసికట్టుగా ఎదిరిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా
ఆరోగ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో, ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఇలా నూతన కమిటీ వాస్తవానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు పనిచేస్తున్నారు, ప్రైవేట్ హాస్పిటల్లో స్థాపించుకున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ చేయకుండా ప్రైవేట్ హాస్పిటల్లో పంపిస్తున్నారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రభుత్వం ట్యాక్స్ తోటి జీతాలు తీసుకునేవారు, అదే కాకుండా ప్రభుత్వం ప్రజల ట్యాక్స్ తోటి ఎంఆర్ఐ తర్వాత సిటీ స్కాన్ ఈ అన్ని మిషన్లు ఉన్నప్పటికీ దానికి టెక్నీషియన్లు లేరు. టెక్నీషియన్లు ఉన్నప్పటికీ దాని మిషన్ సరైన సదుపాయాలు అందుబాటులో లేవు. ఇంకొకటి మెడికల్ మాఫియా అని చెప్పారు. వాస్తవానికి మెడికల్ మాఫియా ఇది చాలా పెద్ద మాఫియా నడుస్తుంది. ఆ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వారి దగ్గరనే ఈ మెడిసిన్ తీసుకోవాలి, ఇంకో దగ్గరికి తీసుకుంటే అవి నడవై అన్నట్టుగా వాళ్ళు చూస్తూ ఉంటారు. కనుక ఈ డాక్టర్ మాఫియా మీద పెద్ద ఎత్తున చర్యలు జరగాలని మరి ప్రజలను కూడా మేము కోరుకునేది ఏంటంటే ఆరోగ్యశ్రీ కింద కొన్ని హాస్పిటళ్లలో ఆరోగ్యశ్రీ పథకాలు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ పథకాలలో వాస్తవానికి ఎవరైతే ట్రీట్మెంట్కు వస్తారో ఆ ట్రీట్మెంట్కు వచ్చిన వారికి ఫస్ట్ అలా ఒక టెస్టులు జరుగుతాయి, సిటీ స్కాన్ కింద. ఆ టెస్టులు జరిగినాక అది అలా నిరూపణ అవుతుంది పేషెంట్కు ఇలాంటి జబ్బు ఉన్నది, ఇతడు ఆరోగ్యశ్రీ కిందకి వస్తాడంటే అప్పటి నుంచి మాత్రమే ఈ హాస్పిటల్ వాళ్ళు వారికి బిల్ మాఫీ చేస్తారు. కానీ అంతకుముందు ఈ స్కాన్ చేసినాయి లేకుంటే వేరే మందులు తీసుకున్నాయి అవి చేస్తలేరు. దాదాపు వాళ్ళకు 30-35,000 40,000 దాకా వాళ్ళకి గండి కొడుతున్నారు. వాస్తవానికి ఆరోగ్యశ్రీ పథకం అన్నది ఒక్క నయా పైసా లేకుండా ఫ్రీ ట్రీట్మెంట్ చేయించాలి. ముందుగా తీసుకున్నాయి, తర్వాత తీసుకున్నాయి కూడా టోటల్ గా ఫ్రీ ట్రీట్మెంట్ ఉండాలి. ఇది మేము కరీంనగర్లో మెడికవర్ హాస్పిటల్ కావచ్చు, సెన్సైన్ హాస్పిటల్ కావచ్చు, అపోలో రిచ్ కావచ్చు, ఇలాంటి హాస్పిటళ్లలో కొందరు డాక్టర్లు కావాలని పేషెంట్లతోటి ఈ మాదిరిగా టెస్ట్లో పేరు మీద పైసలు దోపిడీ జరిగాయి. ఇంకా మనిషి 40 నిమిషాలలో మా దగ్గరికి వస్తే మేము రక్షిస్తామని అంటారు, వారిని తీసుకుపోతే వెంటిలేటర్ మీద పెట్టేస్తారు. ఏమన్నంటే వారికి టెస్ట్ల పేరు మీద దోపిడీ ఇది లక్షలు దోస్తున్నారు. కనుక దాని మీద నియంత్రణ ఉండాలనే ఇవాళ ప్రజా ఆరోగ్య పరిరక్షణ కమిటీ అన్నది ఇక్కడ ఆవిర్భవించింది. ప్రతి ఒక్కరిని మేము కోరుకుంటున్నాం, మీకేమైనా సమస్యలు ఉంటే ప్రజా ఆరోగ్య కమిటీకి మీరు కలవండి. మీకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే సదుపాయం కావాలనో అది అక్కడ కానట్టయితే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఫీజు అన్నది నియంత్రణలో ఉండాలి. ఆ నియంత్రణలో ఉండనట్టయితే ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్గా అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసి ప్రైవేట్లో చేస్తున్నారో వారిని అందరిపైన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని కూడా కోరుకుంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. నా పేరు మార్వాడి సుదర్శన్, దళిత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాలి వివాహరహిత గ్రామంగా అంకుసాపూర్ గ్రామం ఎంపిక. గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డికి ప్రశంసా పత్రం అందించిన తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రి చందన. తంగలపల్లి మండలం రామచంద్రపురం గ్రామంలో రీభూ సర్వేను పరిశీలించిన అదనపు కలెక్టర్ నగేష్. దివంగత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకార ధోరణికి నిదర్శనంగా నిలుస్తోంది వెల్లడించిన బీఆర్ఎస్ నాయకులు. సిరిసిల్లలో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు. పలువురు ఫోటోగ్రాఫర్లు సన్మానించిన సంఘం నాయకులు. ప్రజల ఆరోగ్యాలతో వ్యాపారం చేస్తున్న మెడికల్ మాఫియాపై తమ పోరాటం కొనసాగిస్తామని వెల్లడించిన ప్రజా ఆరోగ్య పరిరక్షణ పోరాట సమితి నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.